గ్రీన్ సైక్లిథాన్ పేరుతో రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ పోలీసులు నిర్వహించిన పర్యావరణ ర్యాలీ విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. విజయవాడ నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఉన్న సచివాలయం వరకు 2 గంటల పాటు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రక్షించడంతో పాటు ఉద్యోగుల్లో పచ్చదనం పైన అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సైకిళ్లపై వెళ్లేందుకు అవగాహన కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు గ్రీన్ ర్యాలీ పేరుతో వెలగపూడి వరకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. దీనికి సుమారుగా 400 మంది ఎస్పీఎఫ్ పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు. అసలు ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి, దీని గురించి తెలుసుకునేందుకు ఈ విజయవాడ ఎస్పీఎఫ్ కమాండెంట్ కేఎన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఉద్దేశం ఏంటి, అసలు మీరు ఈ రోజు వెలగపూడికి వెళ్తున్నారు కదా? మేము ఈరోజు ఈ సైకిల్ యాత్ర అనేటువంటిది ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఈ వెలగపూడికి ఈరోజు ర్యాలీ కొనసాగిస్తున్నాము. ఇదే మొదటి ర్యాలీ కాదు మాది. ఇంతవరకు కూడా చాలాసార్లు చాలా పర్యాయాలు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ముందుగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించి సైకిల్ తొక్కడం ద్వారా పర్యావరణ పరిరక్షించడమే కాకుండా ఈ కాలుష్యాన్ని నివారించడం, తర్వాత తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవటం, తమ యొక్క కార్యాలయాలకి దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ వాళ్ళ ప్రతి పని ప్లేసులకి మోటార్ సైకిల్ ఉపయోగించే బదులు లేదా కారు ఉపయోగించే బదులు ఈ సైకిల్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం, ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో మన వంతు సహాయంగా చాలా ఉపయోగపడుతుందని మేము ఈ సైకిల్ ర్యాలీ మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి తరచుగా ఈ ర్యాలీలు చేస్తూనే ఉన్నాం. సచివాలయ భద్రత గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించేందుకు మీరు ఈ ర్యాలీ చేస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు ఇందులో మీరు పాటగా తీసుకోబోతున్నారు? అంటే ప్రస్తుతానికి మాకు ఇంకా ఏమీ క్లియర్గా ఉత్తర్వులు లేవు. మీకు తెలుసు, ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి హైదరాబాద్లో ప్రత్యేక రక్షణ దళమే భద్రత కల్పించింది. అయితే ఇక్కడ కూడా భద్రతా చర్యలను త్వరలో చేపట్టాలనేటువంటి ఆదేశాల మౌఖికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే మా శాఖాధిపతి నుంచి ఆదేశాలు అందిన వెంటనే మా యొక్క ఫోర్స్ను డిప్లాయ్ చేస్తాము. అందుకే ప్రత్యేక రక్షణ దళం సిబ్బంది మొత్తం సుమారు 400 మంది ఈరోజు ర్యాలీగా అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఒక అవగాహన కల్పించి, ఇంతవరకు చాలామంది ఆ వెలగపూడిని చూడలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఆ పరిసరాల మీద అవగాహన కల్పించి అక్కడ చూపించి రేపు అన్న రోజున మన భద్రత కనుక చేపట్టాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఒక అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ చేసాము. మీరు చెప్పండి సార్, ఇంతమంది ఉద్యోగులు 400 మంది సుమారుగా ఉద్యోగులు మీరు ఈ సైకిల్ మీద వెళ్ళడాన్ని మీరు వెలగపూడికి వెళ్ళి అక్కడ ఒక సంఘీభావంగా దాంతోపాటు పచ్చదనాన్ని పెంచేందుకు ఇంతమంది కృషి చేస్తున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? మీరు మనం సార్ అన్నట్లు ఇది ఆర్థికంగా కూడా మెడికల్ బిల్లు తక్కువ, చాలా వరకు మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. అట్లాగే మా ఆర్మడ్ ఫోర్స్లో ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు మేము చివరి రోజు కూడా మేము సైకిల్ తొక్కి మిగతా వాళ్ళకు కూడా మా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. సార్ మీరు చెప్పండి సార్. ఇంతమంది పోలీసు ఉద్యోగులు సైకిల్ మీద ర్యాలీగా గుంటూరు వెళ్తున్నారు, పర్యావరణం రక్షించడానికి ప్రధాన భాగస్వామ్యంగా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని మా సిబ్బంది తరపునే ఇది ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్, ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్తో ఉండాలనే ముఖ్య ఉద్దేశం. అలాగే మా సార్ చెప్పినట్టుగా పర్యావరణ సంరక్షణ, అలాగే ప్రభుత్వానికి కూడా ఎంతో ఆదాయం దీనివల్ల. సార్ మీరు చెప్పండి, ప్రస్తుతానికి మీరు కొంతమంది ఇక్కడ సైకిల్ మీద గుంటూరు వెళ్లే పోలీస్ సిబ్బంది ఉన్నారు, మీరు దీన్ని ఎలా చూస్తారు? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి పథకం అండి. ఈ పద్ధతి ప్రకారం మనం కానీ ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం మొదలుపెట్టినట్టయితే కాలుష్యాన్ని నివారించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం, మనం ఇతరులకు ఆదర్శంగా కూడా నిలవచ్చు అండి. భవిష్యత్తులో మీరు దీన్ని కొనసాగిస్తారు? కంటిన్యూగా కొనసాగిస్తామంటే గత 6 months నుంచి హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. ఫ్యూచర్లో కనుక మా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం కంపల్సరీగా ఈ సైకిల్ కొనసాగిస్తామని హామీస్తున్నాం. పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సైకిల్ ఎంతగానో సహకరిస్తుందని, అదేవిధంగా కొత్త సచివాలయ నిర్మాణంతో పాటు అక్కడ భద్రతకు సంబంధించి తాము తీసుకోబోయే చర్యల గురించి కూడా తమకు అవగాహన వస్తుందని చెప్పి ఇక్కడున్న పోలీసులు అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో నాగాంజనేయులు, ఈటీవీ న్యూస్, విజయవాడ.